జై వాసవి. మా మాజీ అధ్యక్షులు నాకు 2015 సంవత్సరానికి ఇచ్చిన అద్భుత అవకాశమే 2015 సంవత్సరంకు నన్ను ఈ యొక్క ఆర్గనైజేషన్కు నంబర్ 1గా ఉండడానికి నాకు వారి యొక్క ఆదేశంతో, వారి యొక్క బ్లెస్సింగ్స్తో, వారి యొక్క ఆశీర్వచనంతో 2015కు నా క్లబ్ సభ్యులు, క్లబ్ యొక్క మిత్రులు, లీడర్స్, ఐఈఎస్ ఆఫీసర్స్, ఐజీబీ ఆఫీసర్స్, గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్, జోన్ చైర్మన్లు అందరి బెస్ట్ విషెస్తో 2015 సంవత్సరానికి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోబడ్డారు. నేను ఒకటే అనుకున్నాను, ఎక్కడ వైశ్యులున్నా, ఎక్కడ ఆర్య వైశ్యులున్నా అందరూ ఒక్క తాటిపైకి రావాలి. ఒక్క తాటిపైకి రావాలంటే అందరినీ కలుపుతున్న 102 గోత్రికులు ఎక్కడున్నా అందరినీ కలపడానికి వాసవి క్లబ్ తప్ప ఇంకో ఆర్గనైజేషన్ కంటే అన్నిటికంటే ముందుకు ఎదగాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకోసం అంటే ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నా వాసవి మాతను ప్రమోట్ చేస్తూ, వాసవి మాత చెప్పిన ప్రబోధాలను నలుగురు ప్రబోధిస్తూ, వాసవి మాత మనకు నేర్పించిన విషయాలని మన యొక్క వైశ్యులందరికీ చెప్తూ ఆ రకంగా తీసుకెళ్లాలని నేను సంకల్పము అప్పుడే తీసుకున్నాను. నా యొక్క గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారము ఒక థీమ్ తీసుకున్నాం. ఏం థీమ్ అంటే అన్ని రకరకాల థీముల బదులు అందరం కలిసి ఉందాం. అందరం కలిసి ఉందామంటే నాకు ఒక నచ్చిన థీమ్ ఏంటంటే టుగెదర్ వీ కెన్. టుగెదర్ వీ కెన్ అనే ఒక థీమ్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరము. మరి ఈ ప్రోగ్రామ్ ఏముండాలి? బీ ద బెస్ట్, అన్నింటిలో బెస్ట్ ఉండాలి, అన్ని రంగాల్లో అద్భుతంగా ఉండాలంటే బీ ది బెస్ట్ అని థీమ్ తీసుకొని నేను ఐకాన్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో విజయవాడలో అనౌన్స్ చేయగానే అక్కడే బ్యాడ్జ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాడ్జ్ను ఆ రోజునే ఆసక్తి గల వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్జ్ను దానికి వేలం పాటలో 1,30,000 రూపాయల వరకు తీసుకువచ్చి ఆ రోజు దానికి సేవా భావంతో ముందుకు రావడం జరిగింది. ఏం చేద్దాం? ఎక్కడికి కూడా ఉన్న అధ్యక్షులందరూ కూడా వాళ్ళకు చాలామందికి ట్రైనింగ్ తెలియదు, చాలామందికి ఏం చేయాలో తెలియదు. కాబట్టి మనము వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే ముందే ఏం చేయాలంటే అసలు ఏంటి వాసవికులు వాళ్ళకి తెలవాలి. నేను ఇతర సంస్థలో తెరుచుకున్న చక్కని విషయాలు ఇక్కడ తీసుకొచ్చి COTS కాట్స్ అనే ప్రోగ్రామ్ను ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. వారు ప్రమాణ స్వీకారం చేయకముందే మా ఐఈఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్క క్లబ్కు వెళ్ళారు. క్లబ్లో వాళ్ళందరికీ వాళ్ళకి నేర్పించడం జరిగింది. తద్వారా ఒక అద్భుతంగా ఎవరు ఊహించని రీతిలో దానికి ప్రతిస్పందన రావడం జరిగింది. అప్పుడే స్టార్ క్లబ్ అని ఒకటి డిక్లేర్ చేసి, స్టార్ క్లబ్ అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అనే ప్రెసిడెంట్ తప్పకుండా అన్ని క్లబ్లకు ఆసక్తి గల క్లబ్కు తిరగాలి. కానీ నేనేం చేశానంటే మా యొక్క ఐఈసీ సహకారంతో అందరం కలిసి ఏదో రకంగా ఏదో ఒకటి చేసిన క్లబ్కే తిరగాలి. ఏ క్లబ్కి వెళ్ళినా క్లబ్ నుంచి మేము ఏదో ఒకటి అడుగుతుంటాం, కానీ క్లబ్కి ఎందుకు ఇవ్వకూడదని KCF నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ను క్లబ్లు సేవ చేసే విధంగా ఒక 5,000 రూపాయలు ఆ యొక్క స్టార్ క్లబ్కి ఇవ్వడానికి తీర్మానించి తద్వారా ఆ రోజు అనౌన్స్ చేయగానే ఊహించిన రీతిలో సుమారుగా 300 క్లబ్ల యొక్క ఇంటెన్షన్ ఇంతవరకు రావడం జరిగింది. 250 క్లబ్లు ఇప్పటి వరకు ఇనాగ్రేట్ కావడం జరిగింది. అక్కడి నుంచి ఏం జరిగిందంటే 40,000 మందికి ఉన్న మన సభ్యులు ఈరోజు 55,000 టచ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను, నా లక్ష్యం ఆ రోజు చెప్పాను ఐకాన్లో, మన లక్ష్యమే లక్ష. ఆ లక్ష వైపు ప్రయాణిద్దాం, లక్ష్యం కోసం పనిచేద్దాం, ఆర్య వైశ్యులను ఒక తాటికి తీసుకొద్దాం అనే నా ఆలోచనను నా ఆఫీసర్లందరూ సపోర్ట్ చేస్తూ అద్భుతంగా తీసుకొస్తున్నారు. మరి ఇది చేయాలంటే ఏం చేయాలి? అందరికి మనం జరుగుతున్న విషయాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కొందరికి చదువు వస్తుంది, కొందరికి చదువు రాదు, కొందరికి SMS చదువు వస్తుంది, చదువు రాదు, కొందరికి ఈమెయిల్ వస్తుంది, చదువు రాదు, కొంతమంది వెబ్సైట్ వస్తుంది, చదువు రాదు. కాబట్టి మన వాసవి న్యూస్ మ్యాగజైన్ను తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న మ్యాగజైన్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆర్డినరీ కాదు, 4 పేజీలు కాదు, 6 పేజీలు కాదు, 10 పేజీలు కాదు, 36 పేజీలతో మొత్తం కలర్ఫుల్గా అమ్మవారి చరిత్ర, ఆర్య వైశ్యుల చరిత్ర, హిందూయిజము, గోమాత, వంటలు అన్ని రకాలుగా తీసుకొస్తూ అద్భుతంగా తీసి దాన్ని ప్రతి ఒక్క ఇంటికి పంపడం జరిగింది. అద్భుతమైన ప్రతిస్పందన, అందరూ దానికి చాలా చక్కగా సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఎంతోమంది నా ఆఫీసర్లు, మా ఆఫీసర్లందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ యొక్క వాసవి మన మాసపత్రికను ముందుకు నడిపిస్తున్నారు. ఇది సరిపోయిందా? మరి మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, మనం ఇంటర్నేషనల్లో కొన్ని మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచన రాగానే